శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలామందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్ ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి కష్టే ఫలి అంటాం సరే, కష్టపడింది ఏది దక్కదు. పైగా రవి కూడా ఉన్నాడు, 6వ భావ రాశిలో ఉండము. రవి శనులు 6వ భావం ఉండడం వలన కష్టపడింది ఏది రాదు, కష్టపడి చేస్తుంటారు. మిమ్మల్ని డెడికేట్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు, అదో గొప్ప అదృష్టం అండి. శుక్రుడు కూడా మీ రాశిలో ఉన్నారు కదా, ఉండనివ్వండి. రాశిలో మీరు శుక్రుడు మాత్రం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 3 గ్రహాలు రాశిలో ఉండడం వల్ల కొద్దిగా మీకు మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. పాటలు పాడదామా, సినిమాల్లో కనిపిద్దామా, యాక్టింగ్ చేద్దామా, కొద్దిగా మంచి మంచి కళారంగ అభిరుచి కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యము, మీకు 2nd భావంలో శుక్రుడు 26 నుంచి వస్తున్నాడు. మంచివాడు కాదండి, కానీ ఆ భావాన్ని చెడగొట్టడు. 2వ భావంలో శుక్రుడు ఉంటే ధనప్రాప్తిని కలిగిస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, సినిమా రంగంలో అవకాశాలు ఇస్తాడు. కొంతమందికి భరతనాట్యం అని, సంగీతంగా పాడడం కానీ, సంగీత కళాకారులు ఉంటారు, మ్యూజిక్ రంగంలో ఉన్నవారికి, అలాగే పాటలు పాడేవారు, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు, ధనప్రాప్తి కలిగి తీరుతుంది. వాళ్ళకి అద్భుతమైన ప్రపంచ యోగం ఉంది. మంచి ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, విద్య మీకు వస్తుంది. శుక్రుడు కదండి, సామాన్యం కాదు. శుక్రుడు మంచివాడు కాదు, థర్డ్ హౌస్ లార్డ్ నష్టమాధిపతి అయ్యాడు, అయినా మీకు యోగాన్ని ఇవ్వాలి. అలాగే మీకు ఎక్కడికైనా సుఖపడే గీత, 4వ భావంలో గురుడు, మేము అనుకుంటాం అష్టమ గురుడు దోషమే, అర్ధాష్టమ గురుడు, ఇవన్నీ నాకు తెలియదండి. మీ రాశ్యాధిపతి నాకు తెలియదని తెలుసు. మీ రాశ్యాధిపతిగా 4వ భావంలో గురుడు ఉన్నాడంటే మంచి యోగాన్ని ఇస్తాడు, విద్యని ఇస్తాడు, పైగా వేదశాస్త్ర విద్యని బాగా ఇస్తాడు. తల్లిగారికి బాగుంటుంది, రైతులకి పంటలు బాగుంటాయి, గృహసౌఖ్యము, పండ్ల తోటలు, భూములు, మీ తల్లిగారికి ఆరోగ్యము, అవన్నీ బ్రహ్మాండం. తల్లిగారికి ప్రేమ చాలా బాగుంటుందండి. ఎక్కడికైనా వెళ్ళినా కంఫర్టబుల్నెస్గా ఉంటారు. ఈ రాజ్యాధిపతి 4వ భావం అంటే గెలిచి తీరుతారు అన్ని రంగాల్లోనూ. అంతేకాకుండా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. సంతానం వలన అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కేతు ప్రభావం వలన కూడా రుణ భయాలు, రోగ భయాలు తక్కువ. శత్రువుల వలన మీకు శత్రువులను క్షయం చేస్తుంటారు, శత్రువులు రారు. మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తుంటారు. ధనప్రాప్తి, భూలాభము మీకు ఇస్తూ ఉంటాడు కేతువు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది. చిన్న ప్రాబ్లం అంటే భార్యాభర్తలు, వాళ్ళ విషయంలో ఏదో మనస్పర్ధలు, ఏదో చికాకులు, ఏదో పెళ్లిళ్ళు అవ్వడం, లేట్ అయిపోతూ ఉండము, అలా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సడన్ గెయిన్స్ మాత్రం మీకు ఉంటాయి. కోర్టు కేసులు ఎవరు ఉంటే వాటిలో విజయం సాధిస్తారు. సేవకా జనం ఉంటుంది, అదృష్ట లక్ష్యం మీ ఇంట్లో ఉంటుంది. భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 12వ భావంలో ఉన్నాడు. భాగ్యాధిపతి కుజుడు 12వ భావంలో ఉన్నాడంటే వాళ్ళు విద్య రీత్యా విదేశం వెళ్ళడం ఖాయమే. పైగా సప్తమాధిపతి 4ర్థాధిపతి 12వ భావంలో ఉన్నాడంటే విదేశాలు వెళ్తారు. కుజ బుధుల వలన ఇంజనీరింగ్, ఈ విషయం చెప్తాను మీకు కుజ బుధుల రాహులు ఉన్నారు కదా వైభవంలో, ఇంజనీరింగ్ విద్య, మెడిసిన్ విద్య, అంటే కొంతమంది మెడిసిన్ లా అంటారు, మాస్టర్స్ ఇన్ లా అంటాం కదా, ఆ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు అని ఖచ్చితం. ఎలా చెప్పచ్చు? సప్తమాధిపతి 12వ భావంలో ఉన్నా, 4వ భావాధిపతి 12వ భావంలో ఉన్నా, 9th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నా మీరు వెళ్ళి తీరుతారు. ఈ ముగ్గురు అందరూ అక్కడే ఉన్నారు 12వ భావంలో, ఖచ్చితంగా వెళ్తారు. భయపడకండి.
ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. చక్కగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విమానాల్లో తిరుగుతుంటారండి ఎక్కువ. అది గొప్ప అదృష్టము. తర్వాత మీకు భాగ్యస్థానం బాగుందంటే మీ వ్యాపార మూలకంగా ఇబ్బందులు ఉంటాయండి. అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. సపోజ్ మీరు కుజుడు ఉన్నారా అనుకుందాం. కుజుడు అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రంగం, భూముల కోసం మీరు ఎక్కువ ప్రకటనల కోసమో లేకపోతే మీరు అడ్వర్టైజ్మెంట్స్ కోసమో ఏదో మొత్తానికి మీ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అది ఏదైనా మీ జాబ్ సేఫ్. శని చూసినా పర్లా, గురుడు చూస్తున్నారు కదా, దశమస్థానం గురుడు చూస్తున్నాడంటే ఖచ్చితంగా వేదశాస్త్ర విద్య, బ్యాంకింగ్ రంగము, విద్యా సంస్థలు, అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా సపోజ్ సాఫ్ట్వేర్, గవర్నమెంట్ సంబంధించిన విద్య, ఇది ఖచ్చితంగా అంటే విద్య అంటే మీరు ఆ ఉద్యోగాల్లో బాగా సక్సెస్ అవుతారు, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పచ్చు. దేవాలయాలకు సంబంధించిన అధికారిగా మీరు ఉంటారు. ఎందుకంటే ఏం కావాలండి? 12 భావంలోకి వెళ్దాం. 12 భావంలో రాహు తప్పు, కుజుడు తప్పు అంటాం కదా, నిజంగా తప్పే. 3 అంటే 2 ఇంటి వాడు 12 భావంలో ఉంటే ఇది కూడా కాంబినేషన్ ఉండవు. 2 ఇంటి వాడు 12 భావంలో ఉన్న 12 భావాలు 2వ ఇంట్లో ఉన్నా కూడా ఫారిన్. అంటే కర్కట రాశి వాళ్ళు, కుంభ రాశి వాళ్ళు, కొన్ని రాశి వాళ్ళు ఉన్నారు. వాడి తర్వాత మీన రాశి వాడికి ఫారిన్ యోగం ఖచ్చితంగా స్పష్టంగా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది. మీరు విదేశాలు వెళ్ళి తీరుతారు. మీన రాశి వాళ్ళు ఫారిన్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఏంటి? మీ జాతక రీత్యా ఆధారపడి ఉంటుందండి. రాశి వారికి ఎక్కువగా విదేశాలు వెళ్తారు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ తోబుట్టువులు ఉంటారు కదా, తోబుట్టువులు సహా కలిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ రంగం రీత్యా మీరు విదేశాలలో స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణిస్తారు. ఎక్కువ ఖర్చు పెడుతుంటారండి. విష్ణు దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనాలు ఈ 15 రోజులే మీకు కలగబోతున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాసుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే, శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రులకు కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి, పానకము, వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి, ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్లు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము, అలాగే మంచినీళ్ళు అనేవి అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ పరి మంచిది, కనిపించే ప్రతివాడికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రావుకేతుల వలన కొంతమందికి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరుడు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కొలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రావుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రావుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ అంటే మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము, మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితో పూజ చేయించడం వలన ఐశ్వర్యం వస్తుందని అంటాం. పెద్దలు గురువుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతితోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు.
అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మనం మన ఇంటిలో ఆ సంవత్సరం అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్న వారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం అనడము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.